పంపించారు. అప్పుడు ఎన్జిఓఎస్ కాలనీలో ఉండేది పాఠశాల, అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ ఉంటున్నటువంటి సమయంలో ఒకరోజు బాగా జ్వరం వచ్చింది. నాన్నగారు వాళ్ళని చూడాలని, అమ్మ వాళ్ళని చూడాలని బాగా జ్వరం వచ్చింది. ప్రతి పౌర్ణమికి తాతగారు వాళ్ళు వచ్చి మాకు ఎగ్జామ్, పట్టాభి తాతగారు, రమణాచార్య తాతగారు వచ్చి మాకు ఎగ్జామ్ చేసేవారు, ఏమేమి వచ్చాయి వీళ్ళకి ప్రతి నెల. ఆ సమయంలో తాతగారు వాళ్ళు వచ్చినప్పుడు వీడికి జ్వరం వచ్చింది, వీడు వెళ్ళిపోతానంటున్నాడు అని అన్నయ్య చెప్పారు. చిన్నయ్య వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని చూసి వస్తా అంటున్నారంటే తాతగారు అన్నారు, నువ్వు వెళ్ళి చూసి రావు, నాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉండాలి అని. లేదంటే వెళ్ళి చూసి వచ్చేస్తాను, ఖచ్చితంగా వస్తానంటే, లేదు నువ్వు వెళితే రావు అంటే, లేదు ఖచ్చితంగా వస్తాను అని ఏడిస్తే తాతగారు నుండి, నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు ఇద్దరి మీద మాకు నమ్మకం పోతుంది. ఒకటి నిన్ను ఉంచుకోమని చెప్పింది దామోదర్ మరద కొత్తగూడెం, ఆయన ఫోన్ చేసి అయ్యా మా ఊరి పిల్లవాడే ఉంచుకోండి, వాడిని పాఠశాలలో చేర్చుకోండి ఆ పిల్లవాడిని అని వారు చెప్పారు. వారి మీద గౌరవం పోతుంది, ఎందుకంటే అవి దామోదర్ మరద పంపించిన వాడు సగం రోజులే ఉండి వెళ్ళిపోయాడని. మీ నాన్నగారి మీద గౌరవం పోతుంది. మరి వీళ్ళిద్దరి మీద గౌరవం పోతుంది అని చెప్పాము. కానీ నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు, లేదు వీళ్ళిద్దరి మీద మాకు గౌరవం ఉండాలంటే నువ్వు ఉంటే మంచివాడికి తయారవుతావు, నేను చూసి అందరూ కూడా అదో వాడు మంచిగా తయారయ్యాడని మీ నాన్నగారు వాళ్ళకి నీ వల్ల మంచి గౌరవం వస్తుందంటే, ఆ మాటల వల్ల దాసుడు తాతగారి దగ్గర ఉండి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి తాతగారితో మంచి అనుభవం. దాని తర్వాత ఇంకొకటి, ఒకసారి జ్వరం వస్తే తాతగారు రూమ్లోనే వారి దగ్గరే పడుకోబెట్టుకొని వారే హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని పైన పడుకుంటే చల్లగా ఉంటుందని, వారి రూమ్లోనే వెచ్చగా ఉంటుందని వారి రూమ్లోనే పిలిచి మరీ పడుకోమనేవారు. జ్వరం వచ్చిన వాళ్ళు ఎవరైనా వారి రూమ్లోనే పడుకోబెట్టుకునేవారు. అంత అది శిష్యవాత్సల్యం. తర్వాత ఒకసారి చమత్కారంగా మోటూరులో ఇలాగే స్వాములందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత తాతగారు ఇంకొక నలుగురు విద్యార్థులు, తాతగారు కూడా మనతో పాటు వడ్డం చేశారు. అందరికీ ఆజ్యము లేదంటే ఒక మధుర పదార్థం వేసేవారు తాతగారు. అలా తాతగారితో కూర్చొని ప్రసాదం తీసుకుంటున్నటువంటి సమయంలో మాతో పాటు ఉండేటువంటి విద్యార్థిని ఒకటి వేయి అన్నాడు. ఒకటి వేయి అంటే అతను వడలు తీసుకొని వస్తున్నాడు వేయడానికి. తాతగారు గట్టిగా అన్నారు, ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే ఒకటి అడిగారు కదంటే, వాడు ఏమైనా వడ వేయి అన్నాడా, ఒక్కటి వేయి అన్నాడని తాతగారు త్వర మీద ఒక్కటి వేశారు. అలాంటి సిరిపి ఒక మధురమైనటువంటి జ్ఞాపకాలు అన్నమాట తాతగారితో. చాలా శిష్యులంటే మమ్మల్ని ఎప్పుడు కూడా వారు వీళ్ళంతా మా విద్యార్థులు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు మా దగ్గర చదువుకుంటున్నారు అనే భావన కాకుండా ఎప్పుడు కూడా ఇంటి పిల్లల్లాగా, అంటే అన్నయ్య వాళ్ళని ఎలాగైతే చూసేవారో మమ్మల్ని కూడా అలాగే ఇంకా అంతకంటే ఎక్కువగా చూసేవారు విద్యార్థులంటే. ఎప్పుడైనా సరే సమయానికి తినాలి, వాళ్ళు చక్కగా సమయానికి చదువుకోవాలి అనేటువంటి భావనతో మమ్మల్ని చక్కగా పెంచారు. ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే విద్యార్థులందరం తాతగారి యొక్క అనుగ్రహమే. వారి అనుగ్రహం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.